వంటింట్లో వేడిని తగ్గించుకోవడం ఎలా? వాతావరణం మారుతుంది. ఇంటా బయట ఉక్కపోతలతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే ఇలా ఉంటే వంటింట్లో ఉండే మహిళల పరిస్థితి చెప్పక్కర్లేదు. ఆ వేడిలోనే చెమటలు కక్కుతూ ఇంటెల్లపాదికి ఫుడ్ రెడీ చేస్తూ ఉంటారు. కొన్ని టిప్స్ పాటిస్తే ఆ వేడి తగ్గుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కిచెన్ కు వెంటిలేషన్ పెంచండి. దీంతో వంటగదిలో ఉత్పత్తి అయ్యే వేడి త్వరగా బయటకు పోతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ఓపెన్ విండోలు గదిని చల్లబరుస్తాయి. అవసరమైతే పోర్టబుల్ ఫ్యాన్ వాడొచ్చు. ఓవెన్ నుంచి భారీగా వేడి ఉత్పత్తి అవుతుంది. దీనికి బదులుగా గ్రిల్లింగ్, మైక్రోవేవ్, స్లో కుక్కర్ వంటివి ఉపయోగించుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా ఓవెన్ను వాడాల్సి వస్తే దాంట్లో ఒక్కసారి ఎక్కువ ఐటమ్స్ ప్రిపేర్ చేయాలి. ఉష్ణోగ్రతలు పెరిగే మధ్యాహ్న సమయంలో వంటగదిలో ఏ పని చేయకపోవడం మంచిది. ఈ సీజన్లో ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్, కాపర్ వంట సామాను వాడండి. ఈ హీట్ రెసిస్టెంట్ మెటల్స్ ని వేడిని చేస్తాయి. దీంతో వంటగదిలో ఉత్పత్తి అయ్యే వేడి తగ్గుతుంది. కిచెన్ విండోస్ కు హీట్ బ్లాంకింగ్ కర్టెన్లు లేదా లైన్స్ ఏర్పాటు చేయండి. దీంతో కిటికీల నుంచి వంటగదిలోకి ప్రవేశించే వేడిని తగ్గించవచ్చు. మరిన్ని ఆరోగ్య చిత్రాల కోసం ఆరోగ్య చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.